సట్టి సట్టి అన్నది. బోనాల పండుగ అయిపోయాయి. కౌసు తిందామంటేనేమో అన్ని తందుకు ఇవ్వలేకపోయాయి. 4 గంటల గుంజి పాడవుతుంది. ఇక ఏం చేసుడు ఏమో మా పని అండు అంటే ఏమో అమ్మతోడి 31st వెయ్యాల. ఎట్టన్నా చేసి మా మౌనికి వచ్చే వరకు ఖచ్చితంగా కౌసు తెచ్చి ఇంట్లో పెట్టాలి. 4 గుంజబట్టి మా అవతో ఏమని చెప్తా నేను. అవ్వబ్బా 4 గంటల గుంజుతుంది కౌసు అండి అని చెప్తాను. అగో ఎట్రా ఎట పోతున్నావు? బాగా మాట్లాడుతున్నావా? కూర్చో కూర్చో. ఎటు పోతున్నావురా? తెలియనా చిన్న దావతుంది. 31st దావతా? ఓలోరా మా వాళ్ళే తిన్న. నీ గాడికి ఏం పోతావురా? నేనే చూసుకుంటా మొత్తం. నా ఏం పడ ఉండు సరేనా? మౌని ఇక్కడ పట్టి ఎరవేంది వచ్చినాక అంటుతుంది. మనం చేసుకుందాం. లచ్చా ఉంది, శేఖర్ అన్న ఉన్నాడు, సీన్ అన్న ఉన్నాడు. ఇంతకన్నా మంచి జాగ్రత్త ఉంటుందా నీకు? నువ్వేమైనా కాల సోపతి పడతావు? అదే అన్న పెద్ద పెద్ద ముక్కలు వేయాలి. తినక తినక దొక్క ఎందుకు పోయింది. ఏం చేద్దామంటావు మరి? మా దోస్తులల్లా నేను పెద్దగా రమ్మంటే పోతున్నా కానీ పోను. కానీ సరేరా, నేను తినక కూడా 4 రోజులు అవుతుంది. నా దక్క కూడా అటే పోతుంది. మన కోసం ఇంకొక 1/2 కిలో ఎక్కువ అయితే తీరా. ఓకే అన్న. సరే కానీ అరే నువ్వు చిన్న చిన్న పనులు అందుకోవాలి సరేనా? నాకంటే కాలు చేతు దెబ్బలు తగ్గినాయి కాబట్టి నేను ఏం పని చేయ. నువ్వు పోయి దుకాణంలోకి పోయి సామాన్ తెపో. అడికి అయినాక నాకు ఫోన్ చేయి సరేనా? నేను శేఖర్ అన్నకి ఇట్లా ఫోన్ చేస్తా. ఏడాదాకా వచ్చిర్రు. పోయి పోయి బాగానే పని చేసి వచ్చినావు. ఎక్కడిదక్కడనే బీడు ఉన్నది. కుర్చీ తీసుకురా వారికి పైపు కూడా తలగబెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు అరేసుకోబట్టింది. పొలం ఆనేవాయ ఇరువలు లేదు, ఇడుగు లేదు, చాలు లేదు, ఒడ్డు లేదు, వరం లేదు. ఎట్లా గిట్ట అయితే తాగించుకుంటారా? పని వెనక వాడు బిడ్డ ఎట్లా చేసుకుందాంరా? చేతి నొత్తుందంటే వరలేదు వరుతాయేమో. నువ్వు ఎప్పుడు నీ వరుడే తాగించుకుంటారా అన్న? గాజరం మధ్య లేదు తలిగింది. దానికి ఏం చేస్తావు? నేను ఒక్కనే పడ్డాడు. ఎంతో మంది పడుతుర్రు లోకం మీద. అలాగ లేదా? గిట్న తిడుతురా అవ్వ? అందరు పడుతున్నారు బండ్ల మీదకి వెళ్ళి. వాస్తవేరా? ఎట్లా పడుతున్నారు వాళ్ళు అందరూ? తాగి హెల్మెట్ లేక ఫోన్లు పట్టుకొని బండ్లైన వంగ ఫోన్లు మాట్లాడుకుంటూ పోతే పడపోతే ఏం చేస్తారు? నువ్వెట్లా పడ్డారు? ఇది ఏం దెబ్బరా? ఈడ పెట్టక బతికి ఒక్కొడుక. ఈడ పడితే కన్ను, ఈడ పడితే బొమ్మనందరం బలుగు. నీ నా పిల్లం ఆధారపడి ఉన్నది. నే తల్లిని ఆధారపడి ఉన్నావు. మనకు 2-3 ఎకరాల భూమి. ఆ 10 ఎవ్వరు చేయాలి కొడుక. నీ అవి ఇదంతా కాదు. ఇవాళ చికెన్ ఎత్తున్నది ఎత్తారు. 31st ఇవాళ. ఇంకా మళ్ళీ తచ్చి పెట్టంటానువా? ఇవాళ ఒక్కనాడు తింటే కొత్త సంవత్సరం వస్తుంది మళ్ళీ రేపటి నుంచి. ఓ రాములా, ఈ వరకే గిన్నె దెబ్బలు ఉన్నాయిరా. ఏం 31st రా? అది మనదారా 31st? అది ఇంగ్లీష్ ఉంది. ఏదో ఒకటి అందరు చేసుకుని పడితే అందరితో మనమే. ఏమోరా నువ్వు చెప్పు తినవు. నా మాటనికి అదే మొన్న దాకా 4 రోజులు సట్టి అంటివి. ఇవాళ ఒక్కనాడు చికెన్ తెచ్చుకుందాం అంటే సట్టి వాయినవే. మళ్ళీ అద్దాన వాడి తినువు. మళ్ళీ ఇవాళ ఒక్కనాడు తింటాం కానీ మళ్ళీ ఎప్పటికో 1 నెలకు 2 నెలలకు తింటాం. ఏమైనా తాగుతున్నావా? తినుడేనే లేపో. 500 లేపో. మౌనికా చాలా అయింది. వచ్చినాక అదే అడితే తీసుకొస్తే అప్పుడు ఏంది బిడ్డ ఈ వరకు రాకపోయి పోయే జల్ది పోయి రాపోని. మొన్ననే పడితే మళ్ళీ 31st దావతాన పడితే చెప్పు తినరా మీరు? చెప్పు తినరు. నీ డాక్టర్ ఏం చెప్పిండు? నీకేం తెలుసు? ఏం చెప్పిండు డాక్టర్? వారానికి 3 సార్లు తినన్నాడు. నీ సార్ పోసుకుంటే చంపుతురు రోజు. ఆ సార్ దగ్గర గోళీలు కూడా మారతలేవు. జల్ది పట్టుకరా. జల్ది పోతే వచ్చేవారు తేవాలి. లేకపోతే త్వరతో వచ్చిందంటే ఇది వచ్చే వల్ల అయింది. మరి వచ్చినాక అన్నుడా లేకపోతే ముందా అనుకుంది కూడా. ఎందుకైనా మంచి మరి శేఖర్ అన్నకైతే ఒకసారి ఫోన్ చేద్దాం. అందరు ఉన్నాక తింటేనే కొద్దిగా అది ఏమన్నది. లేకపోతే నేను ఒక్కనే నాకు పొలు తిరుగుతుంది. ఇప్పుడు ఫోన్ చేస్తుంది 8 గంటల టైంలో. రాలేకపోతే హలో చెప్పరా? కానీ శేఖర్ నేడునే. నేను ఇక్కడనే ఉన్నారా ఇంటి దగ్గర. సరే ఇంటికి రా. ఎందుకురా? ఏ పని నువ్వు రా. అంతేనా? సరే రా. ఓకే. ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్న వచ్చి. ఏం తాత అంతా మంచిదేనా? మంచిదయ్యా. రుమాలు గిమాలు జోరుగా చుట్టినావు. మరి ఇంత నేర్చుకున్నావు లేదా? ఇంత వెచ్చగా ఎక్కడ వేసుకున్నా వేసుకోలేదు. లేదా? సరే నేను బట్టుకొస్తావు వేద్దాం ఇద్దరం. వేస్తావా లేదా? సరే నా దోస్తుడు ఫోన్ చేసిండు. ఒక్కసారి కలిసి వచ్చినాక తినకు మరి.
అన్న ఎటు అవుతున్నాయి? ఏం లేదురా ఇటు మంట కట్టడానికి పోతానా. అవునా? మొన్న ఈ గండిగడ్డ బండి నుంచి లోటు ఏంది ఒకసారి కలిసేద్దామని చెప్పేసి వచ్చిన. అవురా నాకు కూడా వినబడదు కానీ దెబ్బలు బాగానే తాకినారా అండి. ఇంకా ఒకసారి చూద్దాం పాలు చూసేద్దాం. అరే కానీ ఏడున్నారా? ఈయన ఉన్నా జల్లాచిరా ఏ పడిసేపు ఇక్కడ కూర్చో కూర్చో. ఏమైందిరా ఇప్పుడు ఫోన్ చేసినావు? ఏం లేదే 31st వచ్చింది చికెన్ తెచ్చుకొని దావత్ చేసుకుందాం. వద్దురన్న మానవ సిగ్గు లేదా? ఎక్కడ కాలు ఇరిగింది, ఇక్కడ చెయ్యి ఇరిగింది, ఇవన్నీ పెట్టుకొని దావతన పడుతుంది. నేను ఏ పెద్ద పని అని చెప్పేసి వారిని నేను అనుకోని ఇప్పుడు వచ్చిన ముచ్చట. లేదురా మౌనిక 10:20 వచ్చేవారికి అయిపోతుంది రజల్లి. 10 పోతే నీకు మానసిక లేదా? 10 పోతే తాగుతా తిన్నా డిసైడ్ అయినా ఎవరు నువ్వు? ఏంద్రా కాలుకు పట్టి చేతికి పట్టి ఇదేమైంది? ఈ సంకర జబ్బులో పట్టి ఇడు బర్ర మంచిగా రాకినట్టుంది కంకర. ఈ కంకర రాకినట్టుంది కదా. నీ బయటలో కన్నా మీరే చేత కరెక్టే కానీ చేసుకుందాం రా. కాకపోతే నీ పిల్లం వచ్చిందనుకో మామూలు నుంచి తాదిరా. ఏనికన్నా మానవం లేదు మీ కూడా లేదు అని చెప్పి అది మౌనికి వచ్చిందంటే సిగ్గు నెత్తది. సిగ్గుమానం ఉందా? ఇంకా రావుదాం అంటున్నావా? నేను చూసుకుంటా అవ్వ మంచిగా అంటారా? అవ్వ మంచిగా తెలిసేరా. ఈ పరిస్థితి మనం ఇదే నారా. తినాక 2 నెలలు అవుతుంది దగ్గర. నీకు సిగ్గుమానం లేదురా. మళ్ళీ అలా ముచ్చట మాట్లాడుతావు. నెల బెడ్ రెస్ట్ అయ్యే నెల సెట్ అయితే 4 గంటలకు గుంతుందిరా. సరే ఇంతే మనోడే కదా. మెల్లగా సరేపా మరి. ఎన్ని నొప్పులు పెట్టుకుని పెళ్ళని నొప్పులనే ఊరే నీకు. ఇన్ని నొప్పులు పెట్టుకొని ఇంకా అది ఇది ఇది అంటున్నావా? జల్దిరా. అయినా కానిగా నా దగ్గర 2 కోల 100 పైసలు ఉన్నాయిరా. అది కూడా డబ్బులు దాచుకున్న పైసలు తీసుకొని వస్తా. అంతా తప్ప నాతో ఏది కాదురా. ఏది ఉన్నా నువ్వు చూసుకో. అవును కానీ నా దగ్గర కూడా ₹1 లేదురా. మాల మసాలా అయితే తీసుకొస్తా. ఏమన్నా పని చేస్తున్నారా? ఇటు కాలు ఇరిగి ఇటు చేతి ఇరిగి పైసలు అన్ని ఆ మందులకు అవుతున్నాయి కానీ ఈ మందులకు ఏడున్నాయిరా? ఈ మందులకు ఏడున్నాయిరా? మీ బతుకులు తేడా బతుకులా మరి ఎట్లా అంటున్నారు? మరి ఎక్కువ వస్తాయి మందులకు. దాన్ని అని పిలిచినావు బొంగ వాడు నన్ను పిలిచి నాకెత్తాడు చూస్తున్నారు పట్టుక ఒకసారి తెప్పియాలి మళ్ళీ తెప్పియావా? నాకు తెలుసురా. ఎప్పుడు నాకే పట్టుకెత్తానని తెలుసు. గంగలవంతి తీసుకొచ్చి ఓంపరా రాయల్ గ్రీన్ ఎప్పుడు అయిపోయి జల్ది జల్ది రారి. కానీ ఇగో కోళ్ళను మందన్ను తీసుకొచ్చినావు. నేను పెడతానా వచ్చినాక మంచిగా అని కమ్మగా తిందాం. అర్థమైందా? అర్థమైనా మానం ఉందారా? ఏమైంది? ఓ పక్క కాలు ఇరిగాయి, ఓ పక్క చెయ్యి ఇరిగాయి. కూర్చుంటే లేతే కూర్చుంటే వస్తలేదు. మా అమ్మ ఇట్లా పొద్దున చేస్తే చెప్పరా? మీరే బయట పోయినా పొద్దున చేసుకురా పోరి ₹50 ఇచ్చి. సరే తీరా. అయినా ఇప్పుడు ఓడి కొడతారా? ఇంత ఆటో ఊటో మనే కొడదాం తీరా. సరేనా? లోపల పెట్టాము. ఇంత లేట్ అవుతుంది మరి. ఇంకోటి మంచిగానే వచ్చింది. అబ్బా ఏంద్రా వాళ్ళు తెచ్చారు కానీ అవన్నీ తయారు అయిపో మాల మసాలాలు. ఏం తయారు చేయమంటున్నారు? నీకు ఏమన్నా కొంత సిగ్గుమానం లేదు. ఏమన్నా అంటావురా? అది ఇంటిలో కైకిలి పోతుంది. అది వచ్చే వరకు ఇవన్నీ అంగడి చూస్తే మన ఇజ్జత్ తీస్తుంది. మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త సంవత్సరం వల్ల నువ్వు ఎవరితేమే నీకు పానం మంచిగా లేదురా కొడుక. బయట చూస్తే నవ్వుతారా? నవ్వుల పాలు కాకురా. సరే తీయ ఒక్కరోజు అయితే అయిపోయాయి. రేపు మళ్ళీ కొత్త సంవత్సరం రేపు నుంచి బంద్ అయినా మళ్ళా ఏమోరా నువ్వు చెప్పు తిను. అది వచ్చే వరకు కొంచెం లేట్ అవుతాడు. అప్పుడే ఫోన్ చేశాను నేను. అది వచ్చే వరకు తిని మొత్తం కడిగా పెడదాం. నీకేమన్నా బుద్ధి ఉన్నదిరా? తినుడు తినుడు ఉన్నాక తాగుడు ఉంటుంది. తాగినాక గోళీలు నీకు పెయికి పడతాయా? నీకేమన్నా బుద్ధి ఉన్నది అసలు? అది వచ్చే వరకు ఈడ అంగడే ఉంటే మన ఇద్దరు తల్లి కన్నా సిగ్గు లేదని అంటది. నేను దాంతో మాటలు పడలేను. నేను చెయ్య ప్లీజ్ అవ్వా. అది లేదని కానీ కడుపుకు కారందలాక 4 సుక్కదాలక 2 నెలలు అయినాయి. ఇది ఒక్క రోజే కానీ మళ్ళీ రేపటి నుంచి బంద్ అయినాయి. కొత్త సంవత్సరం కానీ ఆయనతో సోపతి వాళ్ళ ముంగట ఇచ్చేది పోతే అండే ప్లీజే. ఈ వేషాలకేం తక్కువ లేదు కానీ అయ్యా అండిస్తారా? నీ దండం పెడతా. నా పేరు చెప్పకు కోడలు వచ్చినాక.
తాగుడి ఊరగా ఎట్లా తాగుతుండో తాగుతాడు సంబరం కంటే తాగుడి మనకి మంచిగా తాగు కోటి కోటి సిరాజ్ పాడైతున్నాయి రేకులైనా ఏంది ఇగో జల్ది కానీరా అది అత్తే తీడుస్తుంది పొద్దున్న దాకా పోయొచ్చి ఇదేం బాగోతాం అండి ఈ కళ్ళు ఈ కూర పెట్టుకోండి జల్దీ అంటే అవుతుంది అన్నమాట అందుకేం తినబుద్దే నువ్వేమో కాని అంటాను అత్తరాని ఏం చెప్తుంది అత్త మాటలు ఒళ్ళు పెడుతుంది రోజు పెడితే ఖరాబ్ రా ఇజ్జత్ ఖరాబ్ కాదురా పెట్టేసి అప్పుడే నువ్వు తిను నాకని ఎట్లున్నాయిరా? కూర కాదు కలురా చేస్తుంది రేకులైనట్టుంది నీకు టానిక్లు ఎక్కువైనాయిరా అమ్మ కనన్న అప్పుడు మా దేవతలు పోతే అద్దను ఇప్పుడు రామానందే తింటుండు చూసినామని అప్పుడు కళ్ళు దేంగా కోళ్ళు దేంగా రాలేదు పని ఉంటుందని ఇప్పుడు తినే టైం వచ్చిందో నాకు తెలుసు అది అసలు టైంలో వస్తున్నాడు గంటుకుంటే మెల్లగా వచ్చి మీద తాసుకుంటుండేది దార కొడుక అందరితో నువ్వు గట్ల ఎందుకు నిల్చున్నావు దబ్బిడ్డ దెబ్బ నువ్వు ఇంత తిందా పిల్లటి ఇంకోటి ఉండే కదరా ఇగో ఈ కూర అన్న దార కొడుకు వచ్చి ఏయ్ బాగా ముందుగా వచ్చి బాగా పని చేసిండు అమ్మ లెగ్గు మీద కళ్ళెత్తలే మళ్ళెత్తలే ఉరటానికి ఊపరిస్తాను పేగులు పోతాయి అది తినవాడు అది ఉన్నదే గింత అందుకే ఖర్చు చంపుతాను నీకు ఈ పేషెంట్ మీకు లాటుకుంటే పూరి తిను ఇక్కడికి వచ్చిన ఇంకా మేము పూల పోసుకునే వాళ్ళు అన్ని చేయాలి ఏంటని కొత్త మసాలా తెచ్చాను తంగడి చేస్తాను ఇక్కడ కాంట్రా శేఖర్ తమ్ముడు చెల్లి కాంట్రా ఇదో దావతు ఇదో కథ కాండ్రా కాండ్రా అంటున్నావా అని మరి ఏం చేద్దాం ఇదే మనం తెచ్చుకొని తింటే కడుపున మన ఇంట్లో అందరూ తిందరు ఇదేం తాగుతు లెక్క ఉన్నది ఇది నవ్వుతున్నావా మళ్ళా నువ్వు చూడాలి ముసి అవుతాడు చేతి అడ్డం పెట్టుకొని తిన్నట్లేదు తాగినట్లేదు వారి ఇంకో 10 నిమిషాలు అయితే వాళ్ళ భార్య వస్తుందట ఆవిడ కుక్కునోడికి తొందరలో మంటలు ఎత్తారా తినలేవే ఉన్న కూర అలానే ఉన్నది ఏం తింటావురా ఈ గండిగాడు మంచిగా ప్లాన్ చేసిండు కానీ ఏదో మీరే ఉడికెక్కించుకొని మనం నిలబొట్టి ఉన్నదంతా మౌనికి వచ్చినాక మంచిగా కమ్మగా తిందామని చూస్తున్నారు వారి ఏదైనా మంచిది ఇడిచిపెట్టలేదు వారి తాత్పరంగా తిను వాళ్ళకి గోపికాన్ని తెచ్చి ఇంకొక కూర తెప్పించుకుంటాను ఏం లేస్తారా వాళ్ళ భార్యతో 2 తమ్ములో మంచిగా మొత్తం అని అన్నాలే అరే శేఖరా కూర కూర ఏమన్నా చూడరా అబ్బా నాకు మరి కొంచెం తిన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు తిన్నారా ఆడు మొత్తం వేసినట్టున్నాడు ఈడేసిండు అబ్బా పక్క ప్లాన్ వేసుకున్నాడు కట్టు పైగా పోతుంది ఇక ఇవి అంగి నా లుంగి చినిగింది సేమ్ దూరం లేదా అనబ్బా నడుచుకుంటా చూడ ఈ పని చేసుకోవాలి పోయి వచ్చినాక పని బుద్ధి కాదు రేపు పొద్దుగా పోంగ విలువబ్బా సర్ది పెట్టుకొని రెడీగా ఉంటా నీకన్నా నయ్యం మీ అత్త మంచిగా చేస్తుంది నాకు మా అత్త అయితే ఏం చేయను ఎక్కడ పని అక్కడనే మళ్ళీ పోయి నేనే చేసుకోవాలి జోరు పోవద్దు పండుగలు సున్నం చేసుకుంటా ఇవాళనేమో పండుగ నా మొగడు చూస్తేనేమో మొన్న యాక్సిడెంట్ అయింది కాలు ఇరిగే చెయ్యి ఇరిగే పాపం పండుగ లేకుండా అయింది నేనేమో ఇంకా చికెన్ అని వండుతా అత్తమ్మా ఏందత్తమ్మా ఇదంతా ఎవరైనా చుట్టాలు వచ్చిరా అగో ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు సప్పుడు ఎత్తలేదు ఎవరైనా నచ్చిరా నువ్వే చెప్పు నేను చెప్తే బతకనిస్తుందా నువ్వు చెప్పు మరి నేను చెప్తే నన్ను బతకనిస్తా అగో ఒకరికొకరు నువ్వు చెప్పు అనుకుంటారని తెలియని చుట్టం వచ్చిరా ఏమో నాకు తెలియదవ్వా ఆయన ఆడుకో నాకు తెలియదు పోతాను ఏడిపోతామా ఆగు నువ్వు చెప్పు ఏం లేదు 30% దావత చేసుకున్నాం మా అదనంగా చికెన్ తెచ్చింది తినక 2 నెలలు గారా ఇవాళ తిను మీ సోపతి వాళ్ళని తెచ్చుకొని తెప్పించింది అందుకే తిన్నా
ఏందిరా ఏం తెప్పించిందా నా వినబెడతాను నావురా నా కడుపులో వచ్చి నా విన నిందలేస్తాను వారా నేను తెమ్మన్నా అనరా నువ్వు 2 నెలల సంది నాకు సుక్కలేదు ముక్కలేదు అని అంటే తెచ్చి పెడితే అడ్డి పెట్టిన కాదురా నా విన నిందలేస్తాను నావురా నావో సిగ్గు అనిపిస్తలేదా అత్తమైతే వెనక సిరి గాని కాలు చెయ్యి ఇరిగానే ఇరిగే నీకు పండుగ కావన్నా అత్తమ్మ నువ్వన్నా చెప్పవా అట్లా చెప్పే అద్దనంగా ఇచ్చింది చికెన్ తినట్టు నీ పర్మిషన్ సోపతులు అందరు అత్తారా ఇడికి మళ్ళీ అవ్వమే చెప్తానా నల్ల మొక్కలు వేసుకొని ఒకరికొకరు చూసుకుంటారు చూడు ఏ మనసులో ఏమో ఇంట్లో రూపాయి లేదు అయ్యో నా మొగనికి కాలు చేతులు ఇరిగినా అని ఊరికి కట్టానికి పోతానా నువ్వేమో ఇంట్లో పైసలన్నీ ఒడగొట్టు సిగ్గు అనిపిస్తలేదా ఇంట్లో గన్ని మందులు వేసుకున్నట్టు ఇట్లా మందాయి గోళ్ళు వేసుకున్నా నీకు ఎప్పుడు కమ్మ అవుతుంది తల్లిని నువ్వన్నా చెప్పవా మంచిగా పురుషతో కూర్చొని తల్లి కొడుకులు తింటారు కాదే నువ్వు ఇట్లా ఇడతావనే మావ పేరు చెప్పిన కాదే సంవత్సరానికి ఒకసారి వస్తుంది దాదాపు చేసుకుంటే ఏమైతే నువ్వు బాగా మాట్లాడతావు నేనేమన్నా బయటకైనా మొత్తం మా సోపతిగా తెచ్చారు ₹1 కూడా పెట్టలే మొత్తం వాళ్ళే పెట్టి తీసుకొచ్చారు అబ్బాయి ఇది మేము తిన్నాం కంటే తాగుడు కూడా వాళ్ళే తాగారు కాదత్తమ్మా ఇంట్లో ₹1 లేదు నువ్వో కష్టం నేనో కష్టం చేద్దామని నిన్ననే అనుకున్నావు కాలు ఇరింది కొడుకో కానీ నువ్వే నిన్న బాధపడ్డావు అసలు మనిషి సోపతిగా వచ్చినాక నువ్వు ఎట్లా అని పెట్టినావు అత్తమ్మా ఈ సంసారం కాదనుకున్నావా బావుకల్లా ₹2 లక్షల అయినాయి అప్పు తీసుకొచ్చి పెట్టినా అవన్నీ ఎడికెళ్ళి కట్టాలి ఈ కాలు చెయ్యిరినే తీసుకొస్తారా ఏమన్నా ఎట్లా చూస్తాడా చూడు మిడిగుడ్లు వేసుకొని ఏమో అంత కట్టం చేసి ఇంట్లో దాపెట్టినట్టే అప్పుడేం లేదు ఇప్పుడేం లేదు అన్ని నానెత్తి నీకే నీ బదులు ఆ బర్రెలను సాగినా మంచిగుండు రోజు 2 లీటర్ల పాలిస్తుంది సరే ఫోన్ తీయే ఎందుకంటాను నువ్వు 2 నెలల సంది ఆయనకి కౌసు అంటలేదు నాలుకకు అమ్మ అండి అంటే అండి పెట్టింది నువ్వు ఒక్క బుట్టెడు తినిపించే అంటే నాకు అండలేక కాదత్తమ్మా ఆయనకు పానం మంచిగా లేదు కూరగాయల కూరతోనే పెట్టమన్నారు నీసు కౌసులు అయితే ఆ పుండ్లు మానే అని చెప్పి నేను పెట్టలే 2 నెలలే కాదే లేక ఏం 2 నెలలో ఏమో సరే గాని నాకేమన్నా ఉందా లేదా ఇవాళకే గుర్తిగా అమ్మా అలా ₹200 ఉన్నాయి పోయి ఇంకో కిలో చికెన్ తెపోయా దేహవుగా ఇంట్లో పైసలు అయితే నాకేమద్దు ఇప్పటిదాకా మంది పెట్టిదన్నావా ఏం మీకు లేదా మొత్తం తిన్నారా మీరే మరి గిన్నెలన్నీ ఎవరు తోముతారని వాడేసిపోయాడు నువ్వు